విద్యుత్ ఛార్జీలకు సంబంధించి కూటమి ప్రభుత్వం మేల్కోకపోతే చాలా ఇబ్బందులు వస్తుంది. ఎందుకంటే కొన్ని ఫ్యామిలీస్కి అయితే కొన్ని ఇళ్లకు చాలా తక్కువగా 5 యూనిట్లు 10 యూనిట్లు అసలు వాడకుండా ఉన్నా కానీ వాళ్ళకంతా కూడా వేల రూపాయల బిల్లు కూడా జనరేట్ అవుతుంది. చాలా దారుణం. ఎందుకంటే కొంతమంది ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు, బయట వెళ్తూ ఉంటారు, ఎప్పుడో వస్తూ ఉంటారు, చాలా తక్కువగా వాడుతుంటారు కరెంటు. దానికి కూడా వేల రూపాయల్లో వాళ్ళకి బిల్ జనరేట్ అయితే వాళ్ళంతా ఏమవ్వాలా? రీసెంట్గానే ఒకటి జరిగింది ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల మోత మాత్రం గట్టిగా మోగుతుంది, మామూలు కూడా కాదు. ఇటీవలే రాజమండ్రిలో జగన్ పేరుతో నడుపుతున్నటువంటి ఫిట్నెస్ సెంటర్ జిమ్కి ఏకంగా 1,15,000 రూపాయల కరెంటు బిల్ రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద ఒక పెద్ద చర్చ నడిచింది. ఫిట్నెస్ సెంటర్కి 1,15,000 రూపాయల కరెంటు బిల్ జనరేట్ అయ్యింది. ఇప్పుడు తాజాగా నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి ఒక ఘటన విద్యుత్ వినియోగదారులని ఆశ్చర్యానికి కూడా గురి చేసింది. 5 యూనిట్లు విద్యుత్ వినియోగానికి ఏకంగా 945 రూపాయల బిల్లు వచ్చిందంటే అసలు నమ్మశక్యం కాదు. అంతే కదా, 5 యూనిట్ల కరెంటు వాడితే వాళ్ళకి 945 రూపాయల బిల్లు జనరేట్ అయింది. ఇదే నిజం. నెల్లూరు నగరానికి చెందినటువంటి న్యాయవాది బసిరెడ్డి నారాయణ రెడ్డి ఆయన చెప్పడం కూడా జరిగింది. నెల్లూరు రామ్మూర్తి నగర్లో నారాయణ రెడ్డికి ఒక చిన్న దుకాణం ఉందంట. ఆ దుకాణంలో ఒక చిన్న జీరో వాట్స్ ఉంటాయి కదా బల్బు, చిన్నది, ఆ చిన్న 0 వాట్స్ బల్బు మాత్రమే ఉపయోగిస్తున్నారట. ఫిబ్రవరి నెల మొత్తానికి కేవలం 5 యూనిట్లు విద్యుత్ మాత్రమే ఖర్చు అయిందంట. వాళ్ళ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు వస్తుంది కదా, జనరేట్ అవుతుంది కదా, ఆ బిల్లులో కూడా 5 యూనిట్లే చూపిస్తుంది. సాధారణంగా ఈ వినియోగానికి మ్యాక్సిమం ఎంత రావచ్చు? ఒక 100 రూపాయలు. కానీ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం 65 రూపాయలు మాత్రమే బిల్లు రావాలి. ఇంకొంచెం ఎక్కువ పెట్టినా ఒక 100 రూపాయలు పెట్టుకో, రౌండ్ ఫిగర్. కానీ వివిధ అదనపు ఛార్జీలు, ఫీజుల పేరుతో మొత్తంగా 945 రూపాయలు బిల్లు రావడం పాపం ఆయనకి ఆశ్చర్యానికి కూడా గురి చేసింది. దీని మీద తన అసంతృప్తిని కూడా బహిరంగంగా వ్యక్తం చేశాడు ఆయన. దీంతోనే స్థానికులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. రాబోయేది ఎండాకాలం. ఈ ఎండాకాలం కావడంతో 0 వాట్స్ బల్బుకి 950 రూపాయల బిల్లు వస్తే ఫ్యానో లేకపోతే కూలరో ఏసీనో వేసుకుంటే పరిస్థితి ఏంటన్న ఆందోళన కూడా అందరిలోని ఇప్పుడు పెరిగిపోతుంది. యాక్చువల్గా అయితే కొన్ని రాష్ట్రాల్లో 100 యూనిట్లకు 200 యూనిట్ల కరెంటు వాడితే, విద్యుత్ వాడితే వాళ్ళకంతా కూడా ఎలక్ట్రిసిటీ ఫ్రీ. ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్, ఢిల్లీ ఇలాంటి రాష్ట్రాల్లో 150 యూనిట్ల వరకు వాళ్ళకి ఫ్రీ ఇళ్ళకి. ఈవెన్ హర్యానా కూడా ఉందనుకుంటా. ఆంధ్రప్రదేశ్లో మాత్రం 5 యూనిట్ల కరెంటు వాడితే కూడా, విద్యుత్ వాడితే కూడా 1000 రూపాయల బిల్లు జనరేట్ అవుతుంది. సంపద సృష్టి ఇవన్నీ కూడా. సంపద సృష్టిలో భాగంగా ఇదిగో ఇలా సంపాదిస్తుంది కూటమి ప్రభుత్వం. కాబట్టి ఈ విద్యుత్ ఛార్జీలకు సంబంధించి కూటమి ప్రభుత్వం మేల్కోకపోతే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే విద్యుత్ ఛార్జీలకు సంబంధించి నేను గతంలో కూడా ఒక వీడియో వేశాను. చాలామంది దాంట్లో కామెంట్స్ కూడా ఇవే పెట్టారు. బీభత్సంగా వస్తుంది, మామూలు కూడా కాదు, అట్టే ఎరగదీస్తున్నారు బిల్లులు మాత్రం అని చెప్పేసి కామెంట్స్ కూడా బీభత్సంగా చేస్తున్నారు. కాబట్టి దీని మీద కూటమి ప్రభుత్వం మేల్కొని అవి విద్యుత్ ఛార్జీలకు సంబంధించి కొంచెం సవరణ చేసుకుంటే చాలా మంచిది. లేకపోతే చాలా ఇబ్బందుల పాలవుతారు.